క్షయ నివారణ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది వారికి టీబీ సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని షేర్ ఇండియా ఆర్గనైజేషన్ వైద్యులు సతీష్ సూచించారు. సోమవారం క్షయ నివారణ కేంద్రంలో హెల్త్ కేర్ సిబ్బందికి టీబీ సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రోగుల నుంచి తెమడ సేకరించి పరీక్షలు చేసే సమయంలో వారికి చికిత్స అందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో షేర్ ఇండియా ఆర్గనైజేషన్ వైద్యులు ప్రమోద్, క్షయ నివారణ కేంద్ర మెడికల్ ఆఫీసర్ సాయిప్రియ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేర్ ఇండియా ఆర్గనైజేషన్ వైద్యులు సతీష్ మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడుతున్న వారి చికిత్సలు అందించే సమయంలో మాస్కులు ధరించాలని సూచించారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి సోకకుండా ఉంటుందని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి తగు చర్యలు, తగు చికిత్సలు అందిస్తే వ్యాధి నివారణ సాధ్యమని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా అనేది చూసి if we are willing, they will offer the test and they will provide the TB preventive therapy for us. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా మనకు టీబీ సోకకుండా ఎలా ఉండాలి, ఎలా మనకు సేఫ్ ఉండవచ్చు దాని గురించి రెండు మాటలు చెప్పాము. ఒకటేమో మనకు చిన్నపిల్లలకు మనం BCG వ్యాక్సినేషన్ ఇస్తాం. తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ టీబీ BCG వ్యాక్సినేషన్ ప్రివెంట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనము ఇంకోటి ఏం కనుక్కున్నామంటే చాలా మనకు పాపులేషన్లో 50% కంటే ఎక్కువ పాపులేషన్కు టీబీ ఇన్ఫెక్షన్ ఉంది. టీబీ ఇన్ఫెక్షన్ ఉండడం అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళు టీబీ ట్రాన్స్మిట్ చేయరు. కానీ టీబీ డిసీజ్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు డిసీజ్ ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. సో టీబీ